గా చూస్తే మనకి ఫస్ట్ స్టెప్లో క్రియేట్ యూజర్. ఓకే, క్రియేట్ యూజర్ ఎవరు? పాపారావు అనుకో ఫస్ట్ది. రెండోది ఏంటి? సింపుల్గా క్రియేట్ పాస్వర్డ్. సో ఎంత? 1 2 3. రైట్. క్రియేట్ పాస్వర్డ్ 1 2 3. ఓకే. తర్వాత పాస్వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఇస్తాం? పాపారావు. ఎస్. నెక్స్ట్ ఏం రాయాలి ఫ్రెండ్స్? మాడిఫై. SS మాడిఫై SSD సోర్స్ ఫైల్. SSHD మాడిఫై సోర్స్ ఫైల్. ఓకే. మూడు ఏంటి? సరే, నాలుగు. నాలుగు ఏంటి? రీస్టార్ట్ సర్వీస్. అంతేనా? రీస్టార్ట్ సర్వీస్, దట్స్ ఆల్. ఇది యాక్చువల్గా స్టోరీ. సో ఇదంతా ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? డైరెక్ట్గా సూడో యూజర్. సూడో యూజర్ యాక్టివిటీ అంటే మీ కంపెనీలో సూడో యాక్సెస్ మీకు ఇస్తే మీరే చేస్తారు. అట్లా అందుకే ఇవి తెలిసి ఉండాలి యాక్చువల్గా. సో వితౌట్ సూడో యాక్సెస్ వీ కెనాట్ పెర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలా. సో యాజ్ అ నార్మల్ యూజర్ కెన్ యూ రీస్టార్ట్ ద సర్వీస్? నో. యాజ్ అ నార్మల్ యూజర్ కెన్ యూ మాడిఫై ద సోర్స్ ఫైల్? సారీ, కాన్ఫిగరేషన్ ఫైల్స్? నో. కాన్ఫిగ్ ఫైల్? నో. ఓకే. As a normal user, can you create a user? No. సో సూడో యూజర్ యాక్టివిటీ ఇదంతా. సూడో యూజర్ యాక్టివిటీ ఇది. సో ఇలా సూడో యూజర్ యాక్టివిటీ అతనికి మళ్ళీ సూడో యాక్సెస్ ఇవ్వడానికి అక్కడ ఇంకో పర్సన్ ఉంటాడు మళ్ళీ. ఓ, మళ్ళీ ఇంక వీధిని కంటే సూడో యాక్సెస్ యాక్సెస్ తీసుకునే పర్సన్ కంటే ముందు ఇంకో పర్సన్, వన్ మోర్ పర్సన్, వన్ మోర్ గాయ్. ఆ తర్వాత ఇతనికి సూడో యాక్సెస్ వస్తుంది. అట్లా. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కాబట్టి మనం సూడో యాక్సెస్ తీసుకున్న దగ్గర నుంచి ఇట్లా. ఓకే. సో నౌ సూడో యాక్సెస్ తీసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు నార్మల్ యూజర్ యాక్టివిటీ. నార్మల్ యూజర్ యాక్టివిటీ. ఓకే. సో ఈ నార్మల్ యూజర్ యాక్టివిటీలో ఫ్రెండ్స్ చూస్తే నార్మల్ యూజర్ ఫస్ట్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్? generate login to server. లాగిన్ టెర్మినల్. ఎస్. లాగిన్ టెర్మినల్. ఓకే. యూజింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజింగ్ ఇది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, దట్స్ ఆల్. వాళ్ళ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిపోతాడు డైరెక్ట్గా. అంతే, సింపుల్. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవుతాడు. సో రెండో స్టెప్ ఏం చేస్తాడంటే ఈయన ఎవరు? నార్మల్ యూజరు. రెండో స్టెప్ ఏం చేస్తాడంటే ఆ జనరేట్ కీస్. Yes. జనరేట్ కీస్, దట్స్ ఆల్. మూడో స్టెప్ ఏం చేస్తాడు? మూడో స్టెప్ కీస్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాఫీ కీస్. నాలుగో స్టెప్ ఏం చేస్తాడు? క్రియేట్ అ శాంపిల్ డేటా ఫైల్. Create a sample data file. File name is what? File1. Okay. So itla. So after creating the sample data file, then what they do? Yes. Fifth step, write bash script. ఏం రాస్తాడు? బ్యాష్ స్క్రిప్ట్ రాయాల. నెక్స్ట్ ఏం చేస్తాడు? నెక్స్ట్ ఎగ్జిక్యూట్ బ్యాష్ స్క్రిప్ట్. బ్యాష్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేయాలా? ఇదేనా ప్రొసీజర్? ఎస్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ యూజర్ పాపారావు ఇవన్నీ మీకు తెలుసు. మాడిఫై ద కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే డైరెక్ట్గా, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీరు మాడిఫై ద కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్. అంతేనా? ఎస్. సో రీస్టార్ట్ ద సర్వీస్ అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? డైరెక్ట్గా SSHD సర్వీస్ restart ఎస్హెచ్డి రీస్టార్ట్. restart. ఎస్, అంతే సింపుల్. సో లాగిన్ జనరేట్ కీస్ అంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? డైరెక్ట్గా జనరేట్ కీస్ ఎస్ఎస్హెచ్ హైఫన్ This is iPhone కీజన్, దట్స్ ఆల్. సో కాఫీ కీస్ అర్థమైందా? సో కాఫీ కీస్ అంటే మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా కాఫీ కీస్ అంటే ఎస్ఎస్హెచ్ హైఫన్ కాఫీ coffee. ఐడి. ఐడి రాసి అట్ ఎవరైతే సారీ యూజర్ సారీ టార్గెట్ ఎవరైతే టార్గెట్ యూజర్ ఉన్నాడో టార్గెట్ అండర్ స్కోర్ యూజర్ ఎట్ ఆయన పేరు ఏంటి? సంథింగ్ ఏదో పేరు అయి ఉండొచ్చు. టార్గెట్ యూజర్ అంటున్నాం మనం. తర్వాత ఏం రాస్తారు? టార్గెట్ ఐపీ రాస్తారు. ఇంతే. ఇంతే. కాఫీ ఇంతేనా? ఇంతే. కాఫీ ఇంతే.
సో క్రియేట్ ఎ శాంపిల్ డేటా ఫైల్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, జస్ట్ నానో ఫైల్ వన్ అంతే, ఆర్ టచ్ ఫైల్ వన్, వాట్ ఎవర్, ఎంటీ ఫైల్ అయితే. ఓకే, రైట్ బ్యాష్ స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ బ్యాష్ స్క్రిప్ట్. ఎగ్జిక్యూషన్కి ఎస్హెచ్ ఎస్సిఆర్ఐ పిటి సంథింగ్ కాల్డ్ వన్ ఆర్ టూ ఏదో సంథింగ్, ఎస్ ఎగ్జిక్యూషన్. బట్ రైట్ ఎ బ్యాష్ స్క్రిప్ట్. ఓకే, రైట్ ఎ బ్యాష్ స్క్రిప్ట్స్. ఇప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ మనం రాయాలంటే సపోజ్ సింపుల్గా అయితే ఈ యాక్టివిటీ డైరెక్ట్గా ఈయన దగ్గర ఈ యాక్టివిటీ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి అంటే ఇక్కడ ఎవరైనా పాపారావు నార్మల్ యూజరు, పాపారావు సైడ్ యాక్టివిటీ. ఓకే, మరి వెంకటేష్ సైడ్ యాక్టివిటీ ఇదేలాగా ఉంటుందా ఏంది? ఎస్, వెంకటేష్ సైడ్ ఇదేలా యాక్టివిటీ ఉంటుంది. బట్ వెంకటేష్ యూజరు కాంట్ రైట్ బ్యాష్ స్క్రిప్ట్, వెంకటేష్ యూజర్ కెనాట్ రైట్ శాంపిల్ డేటా, నో కెనాట్ రైట్ సంథింగ్ కాల్, నో, ఏం జరగదు. ఇక్కడ అంటే ఏమైంది, ఇక్కడ వెంకటేష్ యూజర్ అనే వ్యక్తి 1 2 3నే పెర్ఫామ్ చేస్తాడు, 4 5 6 చేయడా లేదు. ఎందుకంటే టార్గెట్ ఆయన అంతే, జస్ట్ టార్గెట్ మాత్రమే ఆయన కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నార్మల్ యూజర్ సింపుల్గా మళ్ళీ ఇక్కడికి రండి. సో నార్మల్ యూజర్ యాక్టివిటీ, ఎవరా నార్మల్ యూజర్? వెంకటేష్. సో వెంకటేష్ సైడ్ యాక్టివిటీ ఇది యాక్చువల్గా అట్లా. వెంకటేష్ ఏం చేస్తాడు, లాగిన్ టెర్మినల్ యూజింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఆఫ్టర్వర్డ్స్ జనరేట్ కీస్. సో కాఫీ కీస్ అంటే ఎస్హెచ్ కాఫీ అయిపోయింది. ఇలాగ చేసిన తర్వాత అప్పుడు ద కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్డ్ అంతే. అర్థమైందా? ఎస్టాబ్లిష్డ్, ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్, ఓకే, దిస్ టూ మిషన్స్. ఎస్, అయిపోయింది, ఇది స్టోరీ. కమ్యూనికేషన్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతుంది రెండు మిషన్ల మధ్య. సో దాట్ మనం ఏం చేయగలం, ఏదైనా డేటాను పంపించగలం. ఓకే, రైట్. సో ఇప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ రాస్తున్న వ్యక్తి ఎవరు? పాపారావు. బ్యాష్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? పాపారావు. అసలు ఒక శాంపిల్ డేటా ఫైల్ తయారు చేస్తున్నది ఎవరు? పాపారావు. రైట్. సో ఇవన్నీ మనం పాపారావు సైడ్ నుంచే ఇవన్నీ చేస్తున్నాం. బట్ సూడో యూజర్ యాక్టివిటీ అనేది కామన్, అది అది వేరే గొడవ. సో అది నీకు వస్తుందా రాదనేది యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్, యాజ్ ఫర్ యువర్ సంథింగ్ సంథింగ్. ఎస్, మీ మేనేజర్, టీమ్ లీడ్, ఎస్, మీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అట్లా దాని ప్రకారం మీకు చెప్తారు. ఓకే, సో మీరు ఇవన్నీ చక్కగా అర్థం చేసుకోవాలంటే ఏ యాక్టివిటీ ఎవరు చేస్తున్నారు. ఎస్, ఓకే, ఎవరెవరు పెర్ఫామ్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు సార్ బ్యాష్ స్క్రిప్ట్ని మనం ఎలా రాయాలి సింపుల్గా? సరే, కరెక్టే, బ్యాష్ స్క్రిప్ట్ మీరు అన్నారు. ఓకే, సో నేనేమంటున్నంటే బ్యాష్ స్క్రిప్ట్ అనేది ఎలా రాయాలి ఏంది అని అంటే, ఫస్ట్ సింపుల్గా మిత్రులారా మనం చూడండి, అయిపోతుంది కన్ఫ్యూజ్ అవుతూ జస్ట్ ఒక 15 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జిక్యూషన్కి వెళ్తాం మనం. అంటే కొంత థియరిటికల్గా తెలుసుకోకపోతే ప్రాక్టీస్ అనేది కష్టమవుతుంది, అందుకోసం ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, సపోజు రీడ్ 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 సంథింగ్ కాల్డ్ అని రాసి, రీడ్ రాసేసి, అంటే అప్పుడు ఏం రాస్తారు మీరు? సపోజ్ రీడింగ్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ అంటే ఎవరు ఇక్కడ అంటే రిమోట్ యూజర్ నేమ్. సారీ, రిమోట్ అంటే కాకుండా టార్గెట్ పెడదాం, టిఏఆర్జిఈటి, టార్గెట్ యూజర్. రీడ్ టార్గెట్ యూజర్, రీడింగ్ టార్గెట్ యూజర్. రైట్, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏందమ్మా, సింపుల్గా ఎవరు చెప్తారు? రీడింగ్ టార్గెట్ యూజర్. రీడింగ్ ఏం చేయాలి మళ్ళీ రెండో స్టెప్లో? టార్గెట్ ఐపీ, అంతేనా? Yes. టార్గెట్ ఐపీని రీడ్ Yes. చేయాలా? సో టార్గెట్ ఐపీ, టార్గెట్ ఐపీని రీడ్ చేయాలి. టార్గెట్ హోస్ట్ ఐపీని రీడ్ చేస్తాం. రైట్. మూడు ఏం చేస్తాం డైరెక్ట్గా? టార్గెట్ పాత్, Target. అంటే రీడింగ్ టార్గెట్ పాత్, రీడింగ్ టార్గెట్ పాత్. ఓకే, రీడింగ్ టార్గెట్ పాత్. రైట్. నాలుగు ఏం చేయాలా? రీడింగ్ So. సోర్స్, సోర్స్ ఫైల్, రీడింగ్ సోర్స్ ఫైల్, దట్స్ ఆల్. సో ఇప్పుడు మనకి రీడ్ అవ్వాలి అనుకుంటే, ఆ, సరే, మన ఇన్పుట్గా తీసుకోవాలనుకుంటే దానికోసం మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఎకో రాసి డిస్ప్లే చూపిస్తాం. కానీ ఇక్కడ ఏంది, మనం రీడ్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. రీడ్ రాసి రీడ్ -p, ఓకే, ఇలాగేం రాసి ఎంటర్
ఎంటర్ టార్గెట్ యూజర్ రాస్తా నేను అంతే. టార్గెట్ యూజర్ రాస్తా. ఓకే రాసిన సార్. తర్వాత ఈ టార్గెట్ యూజర్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయాలి కదా. అందుకోసం నేనేం చేస్తాను, వేరియబుల్లోకి స్టోర్ చేయాలి కాబట్టి ఏం ఫ్రెండ్స్ నేనేం చేస్తాను, టార్గెట్ అండర్ స్కోర్ యూజర్ అంతేనా. అంతే, టార్గెట్ అండర్ స్కోర్ యూజర్ అట్లా. సో మళ్ళీ ఇప్పుడు రీడింగ్ టార్గెట్ ఐపీ, సో టార్గెట్ హోస్ట్ ఐపీ, ఒక టార్గెట్ హోస్ట్ ఐపీ మీరు అట్లా అనుకోండి. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, రీడ్ అని రాసి హైఫన్ పి రాసి ఎంటర్ టార్గెట్ టార్గెట్ ఐపి. టార్గెట్ హోస్ట్ ఐపీ రాసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా టార్గెట్ హోస్ట్ అండర్ స్కోర్ ఐపీ, అండర్స్కోర్ ఐపి. టార్గెట్ హోస్ట్ అండర్ స్కోర్ ఐపీ ఇట్లా ఇదైతే ఇచ్చామో ఇట్లా. ఓకే. దాని తర్వాత మళ్ళీ రీడింగ్ టార్గెట్ పాత్. సో అందుకోసం మనం ఏం చేస్తాం, రీడ్ హైఫన్ పి ఎంటర్ టార్గెట్ టార్గెట్ పాత్ పాత్. ఇట్లా ఇలా రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే టార్గెట్ అండర్ స్కోర్ అండర్స్కోర్ పాత్. పిఏటిహెచ్ పాత్ అయిపోయింది అట్లా. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, అగైన్ రీడింగ్ సోర్స్ ఫైల్. దట్ మీన్స్ వాట్, రీడ్ హైఫన్ పి ఎంటర్ టార్గెట్ ఫైల్ అంతేనా, టార్గెట్ ఫైల్. సో ఇలాగ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం రాస్తాం, టిఏఆర్జిఈటి టార్గెట్ అండర్ స్కోర్ సోర్స్ అంతేనా, సోర్స్ ఫైల్ అనొచ్చా, టార్గెట్ అండర్ స్కోర్ సోర్స్ ఫైల్ అనొచ్చా, అనొచ్చు. దట్స్ ఆల్ అయిపోయింది ఇట్లా. అంటే ఇక్కడ ఈ వేరియబుల్స్ ఇవన్నీ కూడా, ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, ఈ సైడ్ బ్లూ కలర్లో రాసినవన్నీ కూడా వేరియబుల్స్. వాటిల్లో యూజర్ ఇచ్చిన డేటా స్టోర్ అయ్యిద్ది అనమాట అంతే. సో ప్రతి వేరియబుల్లో యూజర్ ఇచ్చిన డేటా స్టోర్ అయ్యిద్ది అంతే. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా. ప్రతి దాంట్లో యూజర్ ఇచ్చిన డేటా స్టోర్ అవుతుంది, దట్స్ ఆల్. సో ఇప్పుడు యూజర్ ఇచ్చిన డేటా, ఓకే, సపోజు యూజర్ అనేవాడు యూజర్ నేమ్ సంథింగ్ ఇచ్చాడు. సపోజ్ టార్గెట్ యూజర్ ఇక్కడ మనం ఏమి ఇస్తాడు ఇక్కడ అంటే వెంకటేష్. ఓకే ఓకే వెంకటేష్. సో టార్గెట్ ఐపీ ఎంత అంటే 5.6.7.8. ఓకే. టార్గెట్ పాత్ ఏంటంటే అప్పుడు హోమ్. ఎస్ ఫ్రెండ్ చూడండి, హోమ్ వెంకటేష్ అంతే. టార్గెట్, సారీ సారీ, ఇక్కడ సోర్స్ టార్గెట్ రాయకూడదమ్మా ఇక్కడ, సోర్స్ అంతే, సోర్స్ అండర్ స్కోర్ ఫైల్ ఇది. మర్చిపోయారా మీరు, సోర్స్ రాయాలి, టార్గెట్ కాదు ఇది, నాట్ టార్గెట్. సోర్స్ అండర్ స్కోర్ ఫైల్, సోర్స్ అండర్ స్కోర్ ఫైల్ అంటే పాపారావు మిషన్లో ఉన్న ఫైల్ పేరు ఇవ్వాలి, ఫైల్ 1 అంతే. అర్థమైందా. అట్లా ఇది మనం, అంటే ఇక్కడ డిస్ప్లే చేయటానికి ఏమో ఇవి ఇస్తాం, ఇన్పుట్ ఏమో ఇవి ఇస్తాం అంతే అయిపోయింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్సిపి తోటి ప్రాసెస్ నడిపించాలా. ఎస్సిపితో ప్రాసెస్ నడిపించాలంటే వీటన్నిటిలో డేటా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏం రాస్తా నేను, ఎస్సిపి ఎస్సిపి రాసి చెప్పాలి. ఫస్ట్ ఏం రాయాలి, ఎవరు చెప్తారు, సోర్స్. సోర్స్. ఎవరు చెప్తారు. ఎస్, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలా, యూ మస్ట్ స్పీక్. సోర్స్ ఫైల్స్. మీ ఇద్దరే కాకుండా ఇంకా అగైన్ చందు వెంకటేష్, ఓకే నో ప్రాబ్లం, రిమైనింగ్ పీపుల్. సార్ మాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా. అంటే ఇక వేస్టే నీకు, మళ్ళీ ఫస్ట్ నుంచి రావటమే. లైనెక్స్ తెలియదు నీకు, బ్యాష్ స్క్రిప్ట్ కూడా తెలియదు అని అర్థం. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు దయచేసి. మీ ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేయొద్దు బిల్డప్ ఇచ్చి. బీటెక్ చదివా, ఎంసీఏ చేసా, ఇవన్నీ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాట్లా, ఉత్త పేపర్లు అవి, వైట్ పేపర్లు. అది తెలియక మీ వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే లేదు మిత్రులారా, స్కిల్ అంతే, స్కిల్డ్ పేపర్ కావాలి, ఆ పేపరే మనం చెప్పే కంటెంట్. ఇది ప్లస్ ఆ పేపర్ తీసుకుని వెళ్తే ఎవరైనా జాబ్లు ఇస్తారు అంతే కన్ఫర్మ్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఎస్సిపి రాసిన తర్వాత సోర్స్ ఫైల్ రాయాలి, సోర్స్ అండర్ స్కోర్ ఫైల్, దట్స్ ఆల్. రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సోర్స్ అండర్ స్కోర్ ఫైల్ రాయగానే ఈ సోర్స్ ఫైల్లో ఉన్న డేటా ఇక్కడ ఉంటుందా,
ఉంటుందా? చెప్పాలి ఆన్సర్. Yes. సోర్స్ ఉంటుందా? So before Yes. dollar use. ఎట్లా Yes, ఉంటుంది sir. ఆడ? ఎట్లా ఉంటుంది? ఎస్ఆర్ కాదు, Yes, sir. ఎట్లా ఉంటుంది? సోర్స్ Yes, ఫైల్ sir. రాస్తే ఇక్కడ Dollar source file. Dollar Dollar use. source డాలర్ file. రాయాలి. Dollar use. Also use. డాలర్ డాలర్ సోర్స్ ఫైల్ రాయాలి. డాలర్ సోర్స్ ఫైల్ రాసి మళ్ళీ ఏం చేయాలా? డాలర్ సోర్స్ ఫైల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం ఇవ్వాలి? ఐసిపి తర్వాత Dollar Target target user. ఆ Target టార్గెట్ underscore. యూజర్లో వెంకటేష్ స్టోర్ ఇది. కాబట్టి అప్పుడు ఏంది? మనం డాలర్ మళ్ళీ టార్గెట్ అండర్ స్కోర్ యూజర్, అక్కడ అండర్ స్కోర్ ఉపయోగించాడు, అండర్ స్కోర్ యూజర్. ఎస్, రైట్. అప్పుడు మళ్ళీ మనం ఏం రాయాలి? ఎట్ ద రేట్ సింబల్. ఎట్ ద రేట్ సింబల్ రాసి మళ్ళీ ఏం రాయాలి ఫ్రెండ్స్? Target path. Target host underscore మళ్ళీ IP. డాలర్ రాసి మళ్ళీ టార్గెట్ హోస్ట్ అండర్ స్కోర్ ఐపి. అంతే, టార్గెట్ హోస్ట్ ఐపి. సో అది రాసిన తర్వాత మళ్ళీ ఏం రాయాలా? కోలన్ టార్గెట్ పాత్ అని పంపిస్తాం. కోలన్ టార్గెట్ రాసి మళ్ళీ డాలర్ రాసి టార్గెట్ పాత్ టార్గెట్ పాత్. టార్గెట్ పాత్ ఇంత రాయాలి. ఎస్ అండర్ స్కోర్ పాత్. ఇట్లా అదే మనం ఇన్పుట్గా తీసుకుంటున్న వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. ఇది అర్థం కావాలి యాక్చువల్గా. ఇది అసలు స్టెప్ అయిపోయింది. దట్స్ ఆల్. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక కండిషన్ పెట్టుకొని చెక్ చేస్తాం. అంటే ఏంది? అంటే ఇది ఇది ఈ రిజల్ట్, ఈ రిజల్ట్ సక్సెసా ఆర్ ఫెయిలా? ఓకే, ఓకే. సక్సెస్ అయితే ఒక వేరియబుల్లో ఒక వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్? సక్సెస్ అయితే ఈ వేరియబుల్, ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో ఏం స్టోర్ అయ్యిద్ది? జీరో స్టాప్ జీరో స్టోర్ అయ్యిద్ది. అదే Zero. ఫెయిల్ అనుకో, ఇక్కడ జీరో ప్లేస్లో Other సంథింగ్ than కాల్డ్ zeros. అదర్ దాన్ జీరో వాల్యూ స్టోర్ అవుతాయి. 123, 127, 120 ఇట్లా అదర్ దాన్. ఇదే వేరియబుల్, ఈ వేరియబుల్ నేమ్ అనేది ఏంది అంటే డాలర్ క్వశ్చన్ మార్క్. So dollar question mark is a variable, is a special kind of variable which is available inside a bash script, which is giving you, execution results whether it is successful or fail. సో అంటే ఏంది? రీసెంట్ ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ ఇక్కడ ఆ కోడ్స్, స్టేటస్ కోడ్స్ అంటారు చాలామంది. ఎగ్జిక్యూషన్ స్టేటస్ కోడ్స్, ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ కోడ్స్ అట్లా. సో డాలర్ క్వశ్చన్ మార్క్ అనేది ఒక వేరియబుల్ నేమ్, అది స్పెషల్ కైండ్ ఆఫ్ ఏ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్, నాట్ యూజర్ డిఫైన్డ్. సో ఇప్పుడు మనం టార్గెట్ అండర్ స్కోర్ యూజర్ అని ఉంది కదా, దీన్ని మనం వేరియబుల్ అంటామా లేదా? వేరియబులే. కానీ దీన్ని ఎలాంటి కైండ్ ఆఫ్ వేరియబుల్ అని పిలుస్తాం మనం? యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. యూజర్ డిఫైన్డ్ అని ఎందుకు పిలుస్తున్నాం? మనమే దీన్ని డిఫైన్ చేసాం. కానీ డాలర్ క్వశ్చన్ మార్క్ సింబల్ మనం డిఫైన్ చేసామా? నో, జస్ట్ వీఆర్ యూజింగ్ దిస్ వేరియబుల్. సో అందుకోసం మనం ఏం రాస్తాం? ఇఫ్ కండిషన్ రాసి, ఇఫ్, ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, ఇఫ్ రాసి Dollar question mark Dollar question mark. Dollar question క్వశ్చన్ mark మార్క్ equal to G. hyphen eq ఈక్వల్ 0. టు జీరో అయిపోయింది. దట్స్ ఆల్. ఈజ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు దాన్ రాసి ఎకో రాసి, అప్పుడు ఏం రాస్తాం? మళ్ళీ మనం ఎకో రాసి, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఏం రాస్తాం? సక్సెస్. ఇది కనుక సక్సెస్ అయితే ఓకే, అప్పుడు మనం ఇక్కడ మెసేజ్ ఇస్తాం. సో ఏమని? ఫైల్ కాపీడ్, SUCCESSF ఫుల్లీ. దట్స్ ఆల్, అయిపోయింది. ఎకో. సో ఎల్స్, అప్పుడు ఏం రాస్తాం? దెన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్స్, అప్పుడు ఎకో రాసి ఇక్కడ ఏం రాస్తాం? ఎర్రర్. ఎర్రర్ రాసి ఇక్కడ మళ్ళీ మనం ఏం రాస్తాం ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఎర్రర్. ఓకే, డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్. దట్స్ ఆల్. లేకపోతే ఎర్రర్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్. దట్స్ ఆల్. ఏదో తేడా ఉందో చూసుకోమ్మా, అంతే. EFI అయిపోయింది. సో సింపుల్ బ్యాష్ స్క్రిప్ట్ అనమాట. దీనికి కేసు స్టేట్మెంటు, ఫైల్ ఎగ్జిస్టింగ్ స్టేట్మెంటు తర్వాత రాసుకోవచ్చు. ముందు ఇది సింపుల్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు ఒక ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా, ఒక డైరెక్టరీ ఎగ్జిస్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే కండిషన్ రాయాలా లేదా? ఎస్ ఆర్ నో? బట్ ఇప్పుడు మనం కండిషన్ అది రాయటంలా, స్ట్రైట్ అవే కొట్టేస్తున్నాం. బట్ మీరేం చేయొచ్చు? ఎస్, అది ఫైల్ ఎగ్జిస్టింగ్
ఉందా లేదా దానికోసం ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ఇఫ్ తోటి కేసు రాయొచ్చా కేస్ స్టేట్మెంట్ ఎక్సలెంట్గా రాసుకోవచ్చు దీనిపైన అట్లా మీరు అట్లా ప్రాపర్గా మళ్ళీ కొంత అవగాహన తెచ్చుకోవాలన్నమాట ఆల్రెడీ మనం స్క్రిప్ట్ పాత స్క్రిప్ట్లో ఫైల్ ఎగ్జిస్టెన్సీ డైరెక్టర్ ఎగ్జిస్టెన్సీ రాసాం గుర్తుందా మర్చిపోయారా బ్యాష్ స్క్రిప్ట్ క్లాసుల్లో ఎస్ ఫ్రెండ్స్ గుర్తుందా అది సేమ్ అది ఇక్కడ మీరు రాయాల్సి వస్తుంది ఓకే ఇంతే ఇది సింపుల్ సో ఇది యాక్చువల్గా స్క్రిప్ట్ సో దీంట్లో మనం రాస్తే ఎస్ చూడండి యాక్చువల్గా సో విన్ బ్యాష్ తర్వాత రీడ్ -p ఎంటర్ టార్గెట్ యూజర్ నేమ్ టార్గెట్ యూజర్ అర్థమైందా టార్గెట్ యూజర్ నేమ్ రైట్ ఓకే రాసి అప్పుడు మనం ఏం చేస్తాం టార్గెట్ యూజర్ అనే వేరియబుల్ తీసుకుంటాను నేను అంతే టార్గెట్_యూజర్ అనే వేరియబుల్ తీసుకున్నాను అంతే టార్గెట్ తర్వాత రీడ్ రాసి -p రాసి ఎంటర్ టార్గెట్ హోస్ట్ ఐపి అంతేనా హోస్ట్ ఐపి సో అప్పుడు మళ్ళీ మనం రాసుకొని అప్పుడు మళ్ళీ టార్గెట్ ఓకే టార్గెట్ హోస్ట్ ఐపి లేదా టార్గెట్ ఐపి జస్ట్ అంటే ఎక్కువ అవుతుంది లెంత్ అనుకోండి టార్గెట్_IP దట్స్ ఆల్ టార్గెట్_IP ఓకే రీడ్ రాసి -p రాసి నెక్స్ట్ ఏం రాయాలి ఫ్రెండ్స్ ఎంటర్ టార్గెట్ పాత్ అంటే అర్థమైంది టార్గెట్ పాత్ అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం టార్గెట్_path రీడ్ -p ఎంటర్ సోర్స్ ఫైల్ source_file అంతే సో రాసిన తర్వాత SCP ఓకే డాలర్ ఓకే సోర్స్ ఫైల్ అంతేనా రాసి డాలర్ మళ్ళీ టార్గెట్_యూజర్ రాసి ఎడ్ సింబల్ రాసి మళ్ళీ టార్గెట్ డాలర్ డాలర్ టార్గెట్ IP రాసి ఇక్కడ డాలర్ సింబల్ రైట్ ఓకే డాలర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలా కోలన్ మళ్ళీ డాలర్ రాసేసి టార్గెట్ పాత్ దట్స్ ఆల్ ఎక్సలెంట్ రైట్ అంతే ఇట్లా సో ఈ విధంగా రాస్తాం మళ్ళీ ఏం రాస్తాం ఇఫ్ కండిషన్ ఇలా రాస్తాం ఇఫ్ రాసి ఇప్పుడు మళ్ళీ ఏం రాస్తాం ఫ్రెండ్స్ డైరెక్ట్గా డాలర్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఎకో SUCCESS సారీ సక్సెస్ అని రాసి అక్కడి నుంచి ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ కాపీడ్ అయిపోయింది సో ఎల్స్ ఎకో ఎర్రర్ during ఫైల్ ట్రాన్స్ఫర్ FI అంతే సేమ్ ఇది యాక్చువల్గా ఇవన్నీ అక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా మొత్తం రాస్తే మనకి వెంటనే అవుట్పుట్ వచ్చేస్తుందా తప్పకుండా వచ్చేస్తుంది SCP source_file ఇవన్నీ కాపీ అయితే ముందుగా మనకి ఏం కావాలి యాక్చువల్గా ఇక్కడ రాసుకోవాలి అసలు మనకి రిక్వైర్మెంట్ ఏముంది ఇప్పుడు మనకి వస్తే ఫస్ట్ సర్వర్ 1 IP తెలిసి ఉండాలి ఓకే
సో సెకండ్ సర్వర్ టు ఐపీ తెలిసి ఉండాలి. ఓకే, సర్వర్ 1 ఐపీ, సర్వర్ 2 ఐపీ. తర్వాత ఏం తెలిసి ఉండాలి ఫ్రెండ్స్? 3 known టార్గెట్, host, ఫైల్, ఫైల్ నేమ్. అంటే ఏదైతే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నామో ఆ ఫైల్ నేమ్ తెలిసి ఉండాలి. ఫైల్ నేమ్ ఏంది? ఫైల్ 1. ఫైల్ నేమ్ ఏంది? ఫైల్ 1. లేదా మూడోది మనం ఇట్లా అనొచ్చు, టార్గెట్ పాత్. టార్గెట్ పాత్. నాలుగోది ఏంది? సోర్స్ ఫైల్. దట్స్ ఆల్. టార్గెట్ పాత్ టు సోర్స్ ఫైల్. సో సర్వర్ 1 ఐపీ, సర్వర్ 2 ఐపీ ఇది. సోర్స్ ఫైల్ మనం ఫైల్ 1 అనుకో. టార్గెట్ పాత్ ఏంది మనకి? /home vnkat వెంకటేష్. ఓకే, సర్వర్ 2 ఐపీ అడ్రస్ ఎంత? ఓహో, ఇక్కడ ఉంది, రైట్. ఇదిగో ఇది సర్వర్ 2 ఐపీ అడ్రస్. ఇది కాపీ చేసుకో. ఓకే, సర్వర్ 1 ఐపీ అడ్రస్ ఎంత? ఇది కాపీ పేస్ట్. చూసారా? అంతే. ఇవి డీటెయిల్స్ కావాలి మనకి డైరెక్ట్గా. ఇది యాక్చువల్ స్టోరీ. ఇంతే. సర్వర్ 1, సర్వర్ 2 ఇది మనకి రిక్వైర్మెంట్. ఇది తెలిసి ఉండాలి. ఇక మనకి అన్నీ తెలుసు. ఇక అంటే ఏం చేయాలా? ఇవి టోటల్గా ఈ స్టోరీ అంతా చేయాలి ఇక్కడ. ఇప్పుడు క్రియేట్ ఏ యూజర్, ఇది యాక్టివిటీ అంతా ఇప్పుడు టోటల్గా మొత్తం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? సూడో యూజర్ యాక్టివిటీ ఎవరు చేయాలి ఇప్పుడు? మనమే. అది ఇక్కడ. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మనమే చేయాలి, తప్పదు. అంటే ఇప్పుడు ఒక డెవాప్స్ ప్రాజెక్ట్ అయినా, ఒక లినక్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ అయినా, లేకపోతే ఒక డీబీఏ యాక్టివిటీస్ అయినా, మనం ట్రైనింగ్ తీసుకునే క్రమంలో ఈ యాక్టివిటీస్, యాక్షన్స్ అన్నీ మనమే చేయాల్సి వస్తుంది. అందువల్ల స్టూడెంట్ కన్ఫ్యూజ్ ఎక్కువైతూ ఉంటాడు రియల్గా చెప్పాలంటే. అంటే జావా, పైథాన్, .NET నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకే యాంగిల్లో వెళ్తూ ఉంటారు వాళ్ళు. కోడ్ రాస్తూనే ఉంటారు అంతే. కోడ్ రాస్తూనే ఉంటారు అంతే. సో అదే కోడ్ని మళ్ళీ టెస్ట్ చేసి చూపించాలంటే మళ్ళీ అదొక టాస్క్. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్ కావాలి అక్కడ. సో అదే కోడ్ని మనం డెవలప్మెంట్ నుంచి మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేయాలంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం క్లౌడ్ ఇంజనీర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత డెవాప్స్ ఇంజనీర్. అట్లా. సో ఇలాగా అన్ని ఎన్విరాన్మెంట్స్లోకి కోడ్ మొత్తం పుష్ అయ్యి అంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్స్, మళ్ళీ ఏంది? మానిటరింగ్. అదొక సపరేట్. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ సపోర్ట్. అదే కదా మీరు చెప్తుంది, ప్రొడక్షన్ సపోర్ట్. సో ప్రొడక్షన్ సపోర్ట్స్లో మేము పనిచేస్తున్నాం. దట్ ఈస్ వాట్. అంతే. ఆ ప్రొడక్షన్ సపోర్టే ఇప్పుడు అదైతే ప్రొడక్షన్ వరకు ఉన్నది అంతా డెవాప్స్ అయింది. ప్రొడక్షన్ తర్వాతంతా ఎస్ఆర్ఈ. అట్లా. మరి డెవ్సెకాప్స్ అంటే ఏంటి సార్? డెవ్సెకాప్స్ అనేది మధ్యలో ఉంటుంది. ఎస్, దట్ మీన్స్ వాట్? మనం రాసిన కోడ్లో వల్నరబిలిటీస్, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి చెకింగ్ కోసం డెవ్సెకాప్స్ని వాడతారు. సో డెవ్సెకాప్స్ అనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసేసి ఆ డాష్ బోర్డ్లు యాక్సెస్ డెవలపర్కి ఇస్తాం అంతే. సో డెవాప్సెకాప్స్ అంటే ఏంటి? మనం ఏం చేయం. మనం టూల్స్ని ఇంటిగ్రేట్ చేసేసి ఆ కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా అంటే ఆ స్కాన్ చేసే క్రమంలో మనం డెవ్సెకాప్స్ ఇంజనీర్గా పనిచేస్తాం. కాబట్టి డెవ్సెకాప్స్ వేరే, ఎస్ఆర్ఈ వేరే, డెవాప్స్ వేరే. ఇంకా ఈ మధ్య అలా 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 చాలా వస్తున్నాయి. అవన్నీ నేను క్లారిటీ ఇస్తా. మీకు పిచ్చెక్కిస్తూ ఉంటారు చాలామంది. అంటే చాలామంది డెవాప్స్ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఇప్పుడేమో ఒకటి చెప్తాడు, మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక టూల్ వచ్చింది అది నేర్చుకోరా మామ అంటాడు. మామ, ఇక్కడైతే మనం అనుకున్న రీతిగా క్లయింట్ అయితే ఉండడరా అని చెప్పండి. ఎందుకు? క్లయింట్ బిజినెస్ అది. అంతేగాని ఈ రోజులో మార్కెట్ వచ్చింది పొద్దున్నే అది యూజ్ చేద్దామని క్లయింట్ ఫోన్ చేసి అని చెప్పడు మీ మామకి. మళ్ళీ నేను చెప్తున్నా, ఇదే భాష, మన లాంగ్వేజ్ ఇదే కదా. అట్లా మనం భయపెడుతూ ఉంటారు కొంతమంది. అదిరా మామ, ఇదిరా. ఏమి లేదు మామ, ఏం జరగదు ఇది. నువ్వు ప్రశాంతంగా ఉండి నీ వర్క్ నువ్వు చేసుకో. నేను కోర్స్ నేర్చుకున్నా, నా వర్క్ నేను ఎలా చేయాలో నేను తెలుసుకుంటున్నా అంతే. దట్స్ ఆల్. ఇది ఏది జరగని పని. ఇప్పుడిప్పుడే వస్తుందంట, ఉద్యోగాలు ఏం జరగని పని బాస్. దయచేసి టెన్షన్ పడగాకండి. నథింగ్ ఈజ్ దేర్. నో బడీ రీప్లేస్ డెవాప్స్, నో బడీ రీప్లేస్ సర్వర్స్. సర్వర్లు ఎక్కడికి పోవు, నువ్వు డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడికి పోవు. ఈ వర్క్ని ఏఐకి ఇప్పుడే మనం
ఇవ్వలేం. కాబట్టి చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటా. ఎందుకంటే ప్రతి వ్యక్తి మాట్లాడితే ఏ అంటాడు. ప్రతి వ్యక్తి మాట్లాడితే ఏ అంటాడు. ఏంది ఏ? ఏఐ నువ్వు రీసెర్చ్ చేయడానికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీ దగ్గర ఉండాలి, ఎంత కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత ర్యామ్, ఎంత సిపియు, ఇవన్నీ చేయడానికి ఎంత కాస్ట్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎంత కావాలి, కొన్ని కోట్లు, మిలియన్ ట్రిలియన్ డాలర్స్ కావాలి. సో ఇప్పటికిప్పుడే ఏం జరిగిపోదు, బట్ జరిగినా సరే ఎఫర్ట్ తగ్గించడానికి, ఎఫర్ట్ని రెడ్యూస్ చేయడానికే ఏఐ వచ్చింది అంతే. అంతేగాని ఎఫర్ట్ని రెడ్యూస్ చేయడానికి. గతంలో పైథాన్ డెవలపర్ ఏం చేశాడు, కష్టపడేవాడు. ఇప్పుడు పైథాన్ డెవలపర్ ఏం చేశాడు, డైరెక్ట్గా దానికి ఇస్తే అది ఆన్సర్ మనకు కోడ్ ఇస్తుంది. మనం ఎట్లా, అర్థమైంది. ఏదైనా సరే HTML కోడ్ రాయమంటే రాసేస్తుంది. ఓకే, జావా కోడ్ రాయి, ఇది లాజిక్ అంటే రాసేస్తుంది. పైథాన్ కోడ్ రాయమంటే రాసేస్తుంది. అలా కాదులే కానీ ఈ యాక్టివిటీ సర్వర్లో ప్రొడక్షన్ సపోర్ట్ యాక్టివిటీ అవన్నీ నువ్వే చేయంటే చేయదు. నో, చేయడానికి టైం పట్టింది, దానికి ఇవ్వలేం కూడా. ఎందుకది క్లయింట్ బిజినెస్, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్, కొన్ని జీవితాలు ఉన్నాయి దాంట్లో. అలాంటివి ఏమి ఉండవు. అంటే స్మూత్గా హ్యాండిల్ చేయగలిగే టాస్క్లనే ఏఐ ఇప్పుడు హ్యాండిల్ చేయగలదు అంతే. బట్ నో అదర్ టాస్క్స్, నో రీప్లేస్మెంట్, జరగని పని. అదే చాలామంది చెప్తూ ఉంటారు గిట్ ఆప్స్ అంటే, ఏఐ ఆప్స్ అంటే, ఎంఎల్ ఆప్స్ అంటే, డెవ్ ఆప్స్ అంటే. ఏందిరా ఇంకా వచ్చింది రే, నువ్వు ఎంఎల్ ఆప్స్ నేర్చుకో. ఏంది ఎంఎల్ ఆప్స్ నేర్చుకునేది, ఏంది ఏఐ ఆప్స్ నేర్చుకునేది చెప్తా. ఎంఎల్ ఆప్స్ అంటే ఏంది, ఏ ఆప్స్ అంటే ఏంది, గిట్ ఆప్స్ అంటే ఏంది, డెవ్ ఆప్స్ అంటే ఏంది, డెవ్ సెకాప్స్ అంటే ఏంది, ఎస్ఆర్ఈ అంటే ఏంది, కొంచెం పిక్చరైజేషన్ తర్వాత ఇస్తా, ఇప్పుడు ఇవ్వలేను. ఎందుకంటే కొంత మీకు అవగాహన వచ్చిన తర్వాత మనం డెవాప్స్లోకి వెళ్ళిన తర్వాత మనం. సో సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్ డెవాప్స్, యూ కెన్ ఫిట్ విత్ అదర్ థింగ్స్ ఆల్సో. డెవ్సెకాప్స్ అయినా ఎస్ఆర్ఈ అయినా పిచ్చెక్కిస్తావు వాటిని, అందులో గ్యారెంటీ లేదు. సార్ ఎంఎల్ యాప్స్, ఏ యాప్స్ అవి కూడా అది కూడా చేయగలవు నువ్వు. ఎస్, అది కూడా చేయ, రిలేటెడ్ టు మిషన్ లెర్నింగ్, రిలేటెడ్ టు ఏఐ. సో అందుకనే ఇప్పుడు డెవాప్స్ ఎక్కడికి పోదు, ఏఐ అప్లికేషన్తో కూడా డెవాప్స్ లింక్ అయిపోయింది. మిషన్ లెర్నింగ్ అప్లికేషన్తో కూడా ఏఐ లింక్ అయిపోయింది, సారీ డెవాప్స్ లింక్ అయిపోయింది. కాబట్టి భయపడొద్దు, అతిగా ఆలోచన చేయొద్దు. ఇప్పుడు 70-80 సంవత్సరాల తర్వాత జరిగేదానికి ఇప్పుడు ఆలోచన చేసి షుగర్ బీపీలు తెచ్చుకోవద్దు దయచేసి. వాడు పని ఏంది అనుకున్నావు, పక్కనోడి పని ఏంది. నువ్వు సాఫీగా సక్సెస్ఫుల్గా మంచిగా నవ్వుతూ ఉంటే వాడికి నచ్చదు, ఎవరికైనా సరే నచ్చదు అది. నేను ఏదో రకంగా భయపెట్టాలా, అమ్మా అమ్మ అట్లా జరుగుతుందా, అయ్యో ఎట్లా జరుగుతుందా అనిపించాలి నీ చేత. అనిపించడానికి నానా రకాల సుత్తంతా చెప్తా ఉంటాడు. తెలియనితనమే ఇదంతా. అంటే అంత గ్రాస్ప్ పవర్ లేదా సార్, కేకే సార్ పవర్ ఎక్కడుందయ్యా, ఎక్కడుంది? సాటర్డే 3 గంటలుగా సర్దుకొని ఇంటికి పోయే వాళ్ళ దగ్గర పవర్ ఎట్లుంటుంది ఐటీలో? ఎస్, సాటర్డే, సండే, సారీ ఫ్రైడే, ఫ్రైడే 3 గంటలకే రిలాక్స్ అయ్యే వాళ్ళ దగ్గర ఏం పవర్ ఉంటుంది? ఉండదు, జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగని పని అది. కాబట్టి కొంత ఎఫర్ట్ ఉండాలి రీసెర్చ్ మీద, అప్పుడు మాత్రమే పవర్ ఉంటుంది. అట్లాగా చాలామంది తక్కువ పీపుల్ ఉంటారు, వాళ్ళు మీకు కనపడరు కూడా. కాబట్టి ఎఫర్ట్ లేనిగా పెట్టకుండా ఏదేదో అక్కడ ఏదో యూట్యూబ్లో వీడియోలు అవన్నీ చూసి ఇదంతా అయిపోతుంది, జరిగిపోతుంది అంతా అది ఇది అంటే జరగని పని. ఆ? మిమ్మల్ని అలా ఎవరైనా భయపడుతుంటే ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళని అర్జెంటుగా. తప్పదు. ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లేదు ఏం లేదు, వాడిని మైండ్ చెడగొట్టాడు ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? వదిలేసేవాడిని. ఎందుకంటే అది టార్చర్ తట్టుకోలేవు. ఏఐ వచ్చిందంటే ఏ వచ్చింది కరెక్టే, వర్క్ని రెడ్యూస్, ఎఫర్ట్ని రెడ్యూస్ చేయడానికి అంతే. అంతేగాని మొత్తం ఏఐతో జరిగిపోదు. బ్యాంకింగ్ అప్లికేషన్ కోడ్ అంతా ఏఐతో రాస్తే ముందు బ్యాంక్ కోడ్ మూసేసుకోవాల్సి వస్తుంది. నో వే, జరగని పని. అందుకని మాన్యువల్ ఎఫర్ట్ కూడా ఉంది. ఆ డెవలపర్ సైడో యాక్టివిటీ సైడో ఉంటుంది, కానీ మన సైడ్ మాత్రం లేదు. ఏ సైడ్ సార్? క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ సైడ్ మాత్రం ఏఐ రాలేదు, వచ్చినా నిలబడలేదు. సింపులా? వెరీ సింపుల్. టైం పడుతుంది, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇంకా రీసెర్చ్ ఏ రీసెర్చ్ చేయనా క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలి, ఏది చేయాలన్నా సరే లెనిక్స్ ప్లాట్ఫామ్ కావాలి, ఏది జరగాలన్నా సరే డెవాప్స్ టూల్స్ కావాలి, అంతే. మార్కెట్లో ఈ రోజు ఉన్న టూల్స్ 10 ఇయర్స్ తర్వాత ఉండకపోవచ్చు, కానీ అదే యాక్టివిటీ అంతే. అదే సేమ్ యాక్టివిటీ. ర్యాపిడో యాక్టివిటీ ఏంది? సేమ్. ఊబర్ సేమ్ యాక్టివిటీ. ఓలా సేమ్ యాక్టివిటీ. రేపు పాపారావు యాప్ వస్తుంది, సేమ్ యాక్టివిటీ నడిపించాలి. కాదు, ఈ ముగ్గురు మీద కాదు. అట్లాగే క్యూబర్నెటిస్ అయినా డాకర్ అయినా ఏ టూల్ వచ్చినా ఇప్పుడు ఉంది, నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత మరొక టూల్ వస్తే అది డాకర్ యాక్టివిటీనే నడిపిస్తుంది, బట్ వేరే వెండర్ వేరే టూల్ నేమ్ పెట్టుకొని వస్తాడు అంతే. వేరే వెండర్ వేరే టూల్ నేమ్ పెట్టుకొని వస్తాడు అంతే. అప్పుడు ఆ 15 ఇయర్స్ తర్వాత మనం ఏదో చేయాలి, అట్లా. ఓకే. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు.
సరే ఇప్పుడు ఇది మనం సర్వర్ వన్ అయ్యో టైం అయిపోవస్తుంది. సరే, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా రెండు సర్వర్లు అంటే, సార్ ఇదిగోండి, ఇది బ్లాక్ స్క్రీన్ సర్వర్ వన్. బ్లాక్ స్క్రీన్ ఏంది సర్వర్ వన్. సో ఇక్కడ బ్లూ స్క్రీన్ ఏంది సర్వర్ టూ. ఇది బ్లూ స్క్రీన్ సర్వర్ టూ, ఇది బ్లాక్ స్క్రీన్ సర్వర్ వన్. ఓకే, బ్లాక్ స్క్రీన్లో పాపారావు ఉంటాడు, ఈ స్క్రీన్లో ఓకే బ్లూ స్క్రీన్లో వెంకటేష్ ఉంటాడు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్క్రీన్లో మనం ఏం చేద్దామంటే sudo -i. So now user add paparao. Paparao already existed. Okay, right. So patch wd paparao 1 2 3 1 2 3. Okay, 1 2 3 1 2 3. Right. So paparao పని అయిపోయింది. Now modify the configuration file. Nano etc sshd అండర్స్కోర్ కాన్ఫిగ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనం పాస్వర్డ్ అథెంటికేషన్ ఏం చేయాలి, మనం ఎస్ చేయాలా, అవునా కదా? ఎస్, Yes, sir. క్లియరా? Yes, sir. రైట్. Yes, sir. ఎక్కడ ఎస్, రైట్. ఇక్కడ నుంచి ఇలా తీసుకో. సో నా అలా తీసుకున్న తర్వాత సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్. Restart. ఓకే, రైట్, రీస్టార్ట్ అయిపోయింది. దట్స్ ఆల్, అయిపోయింది, ఓవర్. సో నా ఇప్పుడు మనం ఏం చేస్తాం, డూప్లికేట్ సెషన్లోకి వెళ్ళిపోయి, సో ఇప్పుడు పాపారావు పిఏఆర్ఏ పాపారావు 1 2 3 పాస్వర్డ్. సో నా పాపారావు వచ్చేసాడు అందుబాటులోకి. ఈ రూట్ యూజర్ యాక్సెస్ అవసరం లేదు, ఇప్పుడు ఇది అవసరం లేదు. ఎగ్జిట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా పాపారావు స్క్రీన్ ఇదమ్మా. ఓకే, ఇప్పుడు మళ్ళీ పాపారావు స్క్రీన్ నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, డైరెక్ట్గా వెంకటేష్ స్క్రీన్కి వెళ్ళాలి. వెంకటేష్ అనే వ్యక్తి అది యూజర్గా లేడుగా, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఏంది, ఇది ఈసిటీ యూజర్ సర్వర్ టూ ఇది. ఓకే, ఈ స్క్రీన్ సర్వర్ టూ. ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్గా స్ట్రైట్ అవే sudo -i ఇలా రాసేసి, ఓకే దిస్ ఈజ్ వాట్ సర్వర్ టు యాక్టివిటీలో ఇలా రాసి యూజర్ యాడ్ వెంకటేష్ పాస్డబ్ల్యూడి వెంకటేష్ 1 2 3 1 2 3 సక్సెస్ఫుల్లీ కాల్. ఓకే, నా అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్డి కాన్ఫిగ్. ఓకే, రైట్. సో నౌ ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందో చూస్తున్నారా? కంప్లీట్ చేస్తా Yes, sir. చూడండి కంప్లీట్ చేస్తా. క్లాస్ మొదలుపెట్టిన కానీ ఎంతో కొంత తొందరగా ఫాస్ట్గా చెప్పేసేయండి సార్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని నేను తొందరగా పడదు, కానీ యాక్చువల్గా ఇట్లా చెప్పకూడదు, కానీ తప్పదు, కొంతమంది ఫిక్స్ అయిపోయారు టైమ్స్. రైట్. ఇప్పుడు ఇట్లా జరిగిన తర్వాత సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్, అంతేనా? రైట్, అయిపోయింది. సో నా చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఇక్కడ వెంకటేష్ లాగిన్ అవ్వచ్చా, డూప్లికేట్ సెషన్ తీసుకొని 1 2 3. నా వెంకటేష్ ఈ స్క్రీన్ ఎగ్జిట్ చేసేసేయండి. చూసారా, ఇప్పుడు ఒక సైడ్లో స్క్రీన్లో వెంకటేష్ ఉన్నాడు, మరొక సైడ్ స్క్రీన్లో పాపారావు ఉన్నాడు. ఎస్, రెండు స్క్రీన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పాపారావు స్క్రీన్, వెంకటేష్ స్క్రీన్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, పాపారావు స్క్రీన్లో కీస్ జనరేట్ చేస్తాను. పాపారావు స్క్రీన్లో స్క్రీన్ జనరేట్ చేయాలంటే SSH-keygen. SSH-keygen. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, Enter. అయిపోయింది. సో కీస్ జనరేట్ అయిపోయినాయి. ఓకే, కీస్ జనరేట్ అయినది మనకు ఎలా తెలుస్తుంది, LS-LA ఎక్కడ .sh SSH folders. .sh ఫోల్డర్. ఎస్, ఓకే, LS-A. సో ఇది .sh ఫోల్డర్. ఆ .sh ఫోల్డర్ ls.ssh ప్రెస్ ఎంటర్ బటన్. ఇది కీస్ అంటే ఇవి వచ్చేసినాయి, రైట్. వచ్చిన తర్వాత మరి నెక్స్ట్ కేసులో పాపారావు ఏం చేయాలా, ఆ కీస్ని ఇక్కడికి Copies. పంపించాలి. Copy to target server. ఓకే, సో సరే వెంకటేష్ కూడా కీస్ జనరేట్ చేద్దామా?
లేకపోతే డైరెక్ట్గా పాపారావు నుంచి పీస్ కాఫీ చేద్దాం. అప్పుడు ఎట్లా? కాఫీ ఐఫన్ ఐడి సారీ సార్, SSH hyphen copy ID. ఎస్హెచ్ కాఫీ SH ఐడి hyphen ఎట్ copy. వెంకటేష్ Yes sir. వెంకటేష్ షెడ్ర ఎట్ ఆయన వెంకటేష్ సర్వర్ ఐపి ఎంత? IPM plus. ఇది వాట్సాప్ ఇది కాఫీ. ఇది కాఫీ చేసుకొని ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్ అవుతుందా? ఓకే, ఎస్ ఎస్ టైప్ చేయండి. ఎస్ పాస్వర్డ్ ఉంటుంది. రైట్. సో అయిపోయింది, కీస్ కాఫీ అయిపోయినాయి. వాట్ అబౌట్ మిస్టర్ వెంకటేష్? అగైన్ వెంకటేష్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే వెంకటేష్ దగ్గర ఎస్హెచ్ హైఫన్ కీచెన్ కింద కింద జనరేట్ అవుతున్నాయి చూడండి, కింద కింద స్క్రీన్లో. సో మొత్తం ఎంటర్ ఎంటర్ ఎంటర్. రైట్. ఎల్ఎస్ హైఫన్ ఏ చూస్తే .ssh. సో అప్పుడు ఎల్ఎస్ .ssh ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ అయిపోయింది. సో అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? డైరెక్ట్గా SSH కాఫీ కాపీ ఐడి ఐడి పాపారావ్ అట్ server1 IP. సో ఈ server1 IP కాపీ చేసుకొని రైట్. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. సో ఎస్ ఆర్ యూ షూర్ యూ వాంట్ అని మళ్ళీ ఉంటుంది. రైట్. అయిపోయింది చూసారా? ఇట్లా ఇట్లా ఈ మాదిరిగా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో సక్సెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను? టార్గెట్ వెంకటేష్. ఓకే, టార్గెట్ వెంకటేష్. కానీ పాపారావు దగ్గర స్క్రిప్ట్ రాయాలి. పాపారావు దగ్గరే ఒక ఫైల్ తయారు చేద్దాం. టచ్ ఫైల్ 1 అంతే. ఎల్ఎస్ కొడితే ఇక్కడ ఎక్కడుంది? పాపారావు స్క్రీన్లో ఉంది ఫైల్, పాపారావు టెర్మినల్ మీద. వెంకటేష్ దగ్గర ఉందా? లేదు. సో ఇప్పుడు ఈ ఫైల్ 1ని డేటా ఉన్న ఈ ఫైల్ని వెంకటేష్ ఓకే ఎక్కడైతే టార్గెట్ ఉందో పీడబ్ల్యూడి టైప్ చేయి. ఎస్ అదే టార్గెట్. హోమ్ వెంకటేష్ ఇది టార్గెట్. అదే హోమ్ హైఫన్ హోమ్ / వెంకటేష్ ఇక్కడ మనం రాసాం VNKT అంతే. సరే ఓకే అయిపోయింది, బాగానే ఉంది. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలా? పాపారావు ఫైల్లో పాపారావు టెర్మినల్లో స్క్రిప్ట్ రాయాలా. స్క్రిప్ట్ రాయాలంటే నానో SCRIPT1.sh ప్రెస్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు స్క్రిప్ట్ అంతా మనం రాద్దామా, టైప్ చేద్దామా, లేదా కాపీ పేస్ట్ చేద్దామా? డైరెక్ట్గా రాసినాం కదా, మనమే కదా రాసింది, కాబట్టి తెలుసు కాబట్టి మనమే కాపీ పేస్ట్ చేద్దాం దీన్ని. అంతేనా? చేద్దామా? టైం లేదు కాబట్టి. రైట్. సో ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో తప్పులు ఏమైనా ఉన్నాయో చూడండి. తప్పులు ఏమైనా ఉన్నాయా చెప్పాలి. టార్గెట్ పాత్ సోర్స్ ఫైల్. ఓకే, డాలర్ ఎక్కడన్నా మిస్ అయితే ప్రాబ్లం వచ్చింది. SCP చూడండి. ఎస్ ఓకేనా? చెకింగ్ ఓకేనా? తప్పులు ఏమైనా ఉన్నాయా? నో మిస్టేక్సా? ఓకే, Ctrl+O ప్రెస్ సెంటర్ బటన్ Ctrl+X చేద్దామా ఇప్పుడు? సో ఇప్పుడు యాక్చువల్గా వెంకటేష్ యూజరు ఉన్నాడు. ఈయన వెంకటేష్ యూజర్, ఆయన దగ్గర ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? LS టైప్ చేస్తే నో ఫైల్స్, LS-L నో ఫైల్స్, 0 ఫైల్స్ ఉన్నాయి. ఎక్కడ? వెంకటేష్ దగ్గర. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా SHSCRIPT1.sh ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంటర్ టార్గెట్ యూజర్ నేమ్. టార్గెట్ యూజర్ నేమ్ ఏందమ్మా? VNKTESH అంతేనా? సెంటర్ బటన్. సో టార్గెట్ IP ఎంత? సో టార్గెట్ IP వచ్చేసి 30 కాఫీ. ఓకే, సో ప్రెస్ ఎంటర్ బటన్. సో టార్గెట్ పాత్ ఏంది? మనం ఇది ఏదైతే వెంకటేష్ పాత్ ఉందో హోమ్ ఇది. ఎస్ వెంకటేష్.
ఇట్లా ఇవ్వాలి. ఓకే, ఇది కాఫీ పాత్. లేదా మనమే రాయొచ్చు కదా, టైప్ చెయ్యి హోమ్ /వెంకటేష్, ప్రెస్ ఎంటర్ బటన్. For a second. సోర్స్ ఫైల్ file1, 5-1. ప్రెస్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. అరే, ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ, 100% అయిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఇది? వెంకటేష్లోకి వెళ్ళింది. వెంకటేష్ని చెక్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వెంకటేష్ ఎల్ఎస్ టైప్ చేస్తే అయిపోయింది. ఇట్లా ఈ మాదిరిగా, అంటే ఇక్కడ నాన్ సెన్స్ పనేం లేదు. ఈ ఎంట్రీస్ పూర్తి చేస్తే ఫైల్ అక్కడ కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇదే స్క్రిప్ట్ అన్నిటికి పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను టచ్ file2 అని రాసా అనుకో. ఇప్పుడు నేను SHSCRIPT1.sh ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే టార్గెట్ యూజర్ నేమ్ ఏంటిది? వెంకటేష్. ఓకే, ఐపీ అడ్రస్ ఎంత మనకు తెలుసు, ఇది టార్గెట్ ఐపీ అడ్రస్. రైట్, ప్రెస్ ఎంటర్ బటన్. సో టార్గెట్ పాత్ ఏందమ్మా? హోమ్ వెంకటేష్. /home/enter. మళ్ళీ మనం ఏం చేస్తాం ఇప్పుడు? file2 అట్లా మార్చిపోతాం, File2. మార్చేస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్. సో మళ్ళీ సక్సెస్ఫుల్లే. రైట్, ఇట్లా ఈ మాదిరిగా మనం చేయొచ్చు. ఓకే, మళ్ళీ అక్కడ వెంకటేష్కి వెళ్ళామనుకో, మళ్ళీ ఏం కనపడుద్ది? మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేస్తే 2 ఫైల్స్ కనపడ్డాయి. అట్లా మనం ఫైల్స్ని కాపీ చేయొచ్చు. సో దీన్నే మళ్ళీ డైరెక్టరీస్ అవన్నీ చేయొచ్చా? చేయొచ్చు, మొత్తం చేయొచ్చు. కానీ ఆర్సింక్ అనేది ఎలా ఉపయోగించాలి ఇక్కడ? ఐడియా ఉందా? ఆర్సింక్. సో మనం ఆర్సింక్ అనేది ఇంక్రిమెంటల్ బ్యాకప్ గురించి మాట్లాడాం గతంలో, గుర్తుందా? ఇంక్రిమెంటల్ బ్యాకప్, Yes, ఆర్సింక్. sir. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎస్ఈపి వీ కెన్ ఆల్సో యూస్ ఆర్సింక్. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఫోల్డర్ 1. ఓకే, సో ఫోల్డర్ 1లో కంటెంట్ చూడండి. ఉంది. అనుకో, అలా. రైట్. సో యాక్చువల్గా ఇది ఫోల్డర్ 1 అనేది యాక్చువల్గా ఎక్కడుంది? నా సర్వర్లో ఉంది. ఓకే, ఇది ఇది పాపారావు అనుకోండి. ఇప్పుడు సేమ్ నేను ఇక్కడ ఈ డేటా మొత్తాన్ని ఈయన వెంకటేష్ ఉన్నాడు ఇక్కడ. వెంకటేష్ మిషన్లోకి పంపించాలంటే నేను ఎస్సిపి వాడతా. ఎస్సిపి వాడి పంపించా అనుకో. అప్పుడు ఏమైంది తెలుసా? డైరెక్ట్గా ఈ ఫోల్డర్ 1 మొత్తం ఇక్కడ కాపీ అయిపోద్ది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం ఇట్లా ఇలా ఈ మాదిరిగా కాపీ అయిపోయి, అక్కడ ఉన్న 2 ఫైల్స్లో డేటా ఉంది కదా. ఈ 2 ఫైల్స్లో ఉన్న డేటా కూడా ఈ మాదిరిగా డేటా కాపీ అయిపోతుంది. ఈ మాదిరిగా డేటా కాపీ అయిపోతుంది, అంతే. ఓకే, అక్కడ గ్యాప్ ఉందా? అవును, గ్యాప్ ఉంది. అంటే కొంత డేటా ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా. సో ఇది ఫస్ట్ టైం ఎస్సిపి, ఫస్ట్ టైం. రైట్. సో మీరు ఇంకా సెకండ్ టైం కానీ ఎస్సిపి ఎట్లా చేస్తారంటే, నీకు ఇక్కడ కొంత డేటా యాడ్ చేసావు నువ్వు. వి యాడెడ్ సమ్ మోర్ లైన్స్ ఇన్ దిస్ file1 అండ్ file2. ఇది file1 అమ్మా, ఇదేమో file2 యాడ్ చేసావు. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఎస్సిపి చేస్తే ఏమైంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఉన్న డేటా మొత్తం మళ్ళీ Again, కాపీ మళ్ళీ మళ్ళీ ఉన్న డేటా ఉన్న డేటా డేటా మొత్తం మళ్ళీ కాపీ మొత్తం కాపీ అంటే అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ 1 మోర్, అంటే ఎక్కువ టైం పడుతుంది. యాజ్ వెల్ యాజ్ డేటా ఇక్కడ ఎక్కువ ఉంటే మళ్ళీ ఎక్కువ టైం కాపీకే పోతుంది. అలాగని అట్లా చాలా రిస్క్ అవుతుంది. అంటే సేమ్ డేటా విల్ బీ క్యాపీడ్ 1 మోర్ టైం. సేమ్ డేటా కాపీ అవుతుంది, అంటే సేమ్ డేటా ట్రావెలింగ్ చేస్తుంది అనమాట. సేమ్ ఈ మొత్తం డేటా మళ్ళీ ట్రావెల్ అవుతుంది ఇక్కడ. అట్లా కాదు, మొత్తం డేటా ట్రావెల్ అవ్వకూడదు. నేను ఎప్పుడైతే మోడిఫికేషన్ చేశానో మోడిఫికేషన్ చేసిన డేటా వరకే కాపీ అవ్వాలి. ఆ పాసిబుల్ ఎస్సిపిలో లేదా? లేదు.
అగైన్ నేను మూడోసారి మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్ చేశా ఇదే ఫైల్లో. ఇప్పుడు మూడోసారి చేసిన మోడిఫికేషన్స్ మాత్రమే అక్కడికి వెళ్ళాలి. కుదరదా? లేదు. ఇక్కడ ఎస్సిపిలో లేదు. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎస్సిపి మనం ఆర్సింక్ వాడతాం. సింపుల్గా అదే లాజిక్ అదే. సో ఆర్సింక్ వల్ల ఏంటంటే ఫాస్ట్. అంటే ఆర్సింక్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మధ్యలో ఒక ఏజెంట్ని పెట్టుకున్నాడు. రేయ్, కాఫీ ఇప్పుడు చేయాలని పాపారావు చెప్పాడు. ఓకే, మరి నేనేం చేయమంటావు? ఏం లేదు, పాపారావు గతంలో ఇప్పుడు ఈ ఫైల్ పంపిస్తున్నాడు. ఇదే ఫైల్ తోటి ఇదే డేటా తోటి అక్కడ ఏమైనా ఉందో వెరిఫికేషన్ చేసుకుని వచ్చేసేయి. వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయి, దాని ప్రకారం నేను పంపిస్తా. అప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటే అక్కడ ఏం తేలింది? హే, ఆల్రెడీ కొంత డేటా ఉంది, ఇక్కడున్న డేటాకి ఇక్కడికి మ్యాచ్ అయింది, మ్యాచ్ కాని డేటా ఇది కాబట్టి దీన్నే పంపించు అని ఈ ఏజెంట్ చెప్తున్నాడు అనమాట. ఎవరికి? ఆర్సింక్ అనే వ్యక్తికి. సో ఆర్సింక్ ఈ విధంగా డెవలప్ చేయబడింది అనమాట. కాబట్టి ఎస్సిపి కంటే పవర్ఫుల్ ఏంటంటే ఆర్సింక్ మాత్రమే. సో ఆర్సింక్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఈ మాదిరిగా మనం రెండు ఫైల్స్ తీసుకుంటే, అరే ఓకే, సో ఈ రెండు ఫైల్స్ మొత్తం కూడా ఒకే ఫోల్డర్లో ఉన్నాయి. ఫోల్డర్ వన్లోనే ఉన్నాయి, రైట్. సో ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ డేటా ఉంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఈ డేటాని, సో ఎక్కడుంది ఇది? పాపారావు మిషన్లో ఉంది. పాపారావు మిషన్లో ఉన్న ఈ డేటాని స్ట్రైట్ అవే వెంకటేష్ మిషన్లోకి డైరెక్ట్గా పంపించాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ మిషన్లోకి డైరెక్ట్గా పంపించాలి అనుకుంటే పంపించచ్చు, నో ప్రాబ్లం. ఫోల్డర్ వన్ డైరెక్ట్గా దేనితోటి? ఆర్సింక్ తోటి. ఓకే, పంపించావు. పంపించినప్పుడు ఏమైంది తెలుసా? ఇది ఫస్ట్ టైం ఆర్సింక్ చేసావు. ఫస్ట్ టైం ఆర్సింక్ చేసినప్పుడు అర్థమైందా? ఫస్ట్ టైం ఆర్సింక్ చేసావు. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆర్సింక్ చేసావో డైరెక్ట్గా ఈ ఫోల్డర్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్ వన్లో డేటా, ఓకే, ఇక్కడ వస్తుంది. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్ టూ డేటా ఇక్కడికి వస్తుంది. రైట్, ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ టైం వెరీ బిగినింగ్, ఫస్ట్ టైం అయిపోయిందా? అయిపోయింది. రెండోసారి మళ్ళీ ఏం చేశాడంటే పాపారావు యాడెడ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. సో పాపారావు ఈ లైన్స్ యాడ్ చేశాడు. మళ్ళీ ఫైల్ టూలో కూడా ఈ లైన్స్ యాడ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అమ్మా. ఓకే, అయా జాగ్రత్తగా వినండి. సెకండ్ టైం ఆర్సింక్ చేసినప్పుడు ఆర్సింక్ అనేది ఎలా తయారు చేయబడి అంటే, ఆర్సింక్ ఒక ఏజెంట్ ఉన్నాడు. వాడు ఫస్ట్ ఆర్సింక్ అనే కొట్టిన వెంటనే వాడు ఫస్ట్ ఇక్కడికి వెళ్తాడు. దిస్ ఈజ్ వాట్? టార్గెట్. ఓ, ఇదేంది? ఇది సోర్స్. అంటే ఈ వ్యక్తి టార్గెట్ లొకేషన్లోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ వన్లో ఆర్ ఆ ఫైల్ టూలో, ఇక్కడ ఫైల్ వన్ ఇక్కడ ఫైల్ టూ ఉన్న ఆ డేటాని చెక్ చేస్తాడు. వెదర్ ద డేటా ఈజ్ సేమ్ ఇన్ ఫైల్ వన్ ఫైల్ టూ. అక్కడ అంటే టార్గెట్ మిషన్లో ఉన్న ఫైల్ వన్ డేటా, టార్గెట్ సోర్స్ లొకేషన్లో ఉన్న ఫైల్ వన్ డేటా కరెక్టేనా? అంటే సేమ్ ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా ఉంది. మరి ఈక్వల్ కాని డేటా ఏంది? కొత్తగా మోడిఫికేషన్ డేటా ఏంది అంటే ఈ రెండు లైన్స్. ఓకే ఓకే ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేశాడు. డిఫరెంట్ ఇది. ఓకే, మళ్ళీ రెండో ఫైల్ని కంపేర్ చేస్తున్నాడు. మళ్ళీ రెండో ఫైల్లో కంపేర్ చేసినప్పుడు సోర్స్లో ఉన్న ఫైల్ టు టార్గెట్లో ఉన్న ఫైల్ టు రెండు ఈక్వలా? కాదు. ఏది డిఫరెన్స్ ఉంది? ఇక్కడ రెండు లైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న ఓల్డ్ డేటా అనేది ఇప్పుడు కాఫీ జరగదు. ఎందుకు? ఓల్డ్ డేటా సేమ్ కాబట్టి కాఫీ జరగదు, నో కాఫీయింగ్. అప్పుడు ఆర్సింక్ అనేది వెంటనే ఏజెంట్ ద్వారాగా ఇలా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆర్సింక్ తన ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఏమని? హే, ఐ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ, బట్ ఇక్కడ డేటా అక్కడ డేటా ఉంది, బట్ లేని డేటా మాత్రమే నేను ఇప్పుడు కాపీ చేయబోతున్నాను. దట్స్ ఆల్. లేని డేటా ఏదయ్యా అంటే ఇది, ఈ ఎల్లో కలర్ డేటా. సో దట్ మీన్స్ వాట్? ఓన్లీ ద ఎల్లో కలర్ డేటా విల్ బీ కాపీడ్ ఇన్ ద సెకండ్ టైం. సెకండ్ టైం నువ్వు ఆర్సింక్ ఉపయోగించినప్పుడు ఎల్లో కలర్ డేటానే వస్తుంది. ఓకే ఓకే, దట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆర్సింక్.
రియల్ టైంలో ఆర్సింకే వాడతామా ఇది? తప్పకుండా ఆర్సింకే వాడతాం. ఎస్, రిమోట్ సింక్రనైజేషన్, దట్స్ ఆల్. సో టార్గెట్ మిషన్ అండ్ సోర్స్ మిషన్లో ఉన్న ఫైల్స్ డేటా కంపారిజన్ అనేది ఉంటుంది ఎక్కడ? ఆర్సింక్లో. బట్ దేర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ దట్ సోర్స్ అండ్ టార్గెట్ ఆ ఫైల్స్ డేటా ఎక్కడ? ఎస్సిపిలో. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్సిపిలో ఏముంది? నో కంపారిజన్. ఎస్సిపిలో ఏముంటుంది? నథింగ్ ఈస్ దేర్. బట్ ఆర్సింక్లో మాత్రం దెర్, ఎస్ ఫ్రెండ్స్, దెర్ విల్ బి ఏ కంపారిజన్ బిట్వీన్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ ఫైల్స్ ఫోల్డర్స్. ఫైల్స్ ఫోల్డర్స్లో కంపారిజన్. కాబట్టి మనం ఆర్సింక్ వాడతాం. కాబట్టి ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ వన్ని అక్కడికి పంపించాలి. ఓకే. సో దానికోసం మనం ఫోల్డర్కి పేరు ఏమి ఇస్తామంటే DIR1 అని ఇచ్చుకో, లేదా పేమెంట్స్ 1 అని ఇచ్చుకో. పేమెంట్స్ అనే ఒక ఫోల్డర్. పేమెంట్స్ అనేది ఏంటి సార్? ఒక ఫోల్డర్ నేమ్. ఓకే, ఓకే. పేమెంట్స్ అనేది ఒక ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డరు వెంకటేష్కి కాపీ చేద్దాం. ఫోల్డర్ కాపీ చేయాలంటే ఏంటి, ఏమైనా వాడాలి మనం? ఆర్సింకే. ఆర్సింక్ రాసి చెప్పండి, ఆర్సింక్ రాసి. -r ఎక్సలెంట్ ఆన్సర్. -r రాసి సేమ్ ఏమని ఇక మొత్తం అంతా డైరెక్టరీ నేమ్. సోర్స్ డైరెక్టరీ. ఎస్ ఆర్ నో? సోర్స్ డైరెక్టరీ ఆఫ్టర్వర్డ్స్ టార్గెట్ యూజర్ నేమ్. ఓకే. ఎట్ టార్గెట్ ఐపీ టార్గెట్ ఐపి ఐపీ కోలన్ టార్గెట్ పాత్. టార్గెట్ పాత్. టార్గెట్ పాత్. దట్స్ ఆల్, అయిపోయింది. దట్స్ ఆల్. ఇది ఇప్పుడు మనం ఆర్సింక్ వాడాలి. ఓకే. సో అప్పుడు మళ్ళీ మనం ఆర్సింక్కి ఇక్కడ రాసుకుంటాం. ఏం రాస్తాం? SYNC ఆర్సింక్. ఓకే. -r $SOUR సోర్స్ ఏం రాస్తాం? సోర్స్ అండర్ సోర్స్ డైరెక్ట్ డైరెక్ట్ DIR. ఓకే. తర్వాత $టార్గెట్ యూజర్ యూజర్ ఎట్ టార్గెట్ టార్గెట్ ఐపీ కోలన్ డాలర్ టార్గెట్ పాత్. అంతే. ఇది తీసుకెళ్ళి అక్కడ వేసేస్తే చాలు. టార్గెట్ సేమే. మనం ఇక్కడ సోర్స్ డైరెక్టర్ అనేది ఇక్కడ మోడిఫికేషన్ చేయాల్సి అవసరం అవుతుంది. సో దానికోసం మళ్ళీ మనం ఎక్కడ దాకా పెడతాం? ఇదంతా కామనే. ఎస్, ఇదంతా కామనే. ఓకే. బిన్ బ్యాష్ అంతా రాసి ఎంటర్ టార్గెట్. ఇక్కడ సోర్స్ ఏం రాస్తాం ఫ్రెండ్స్? డైరెక్టరీ. ఇక్కడ ఏం రాస్తాం? సోర్స్ DIR. దట్స్ ఆల్. సో ఇక్కడ కూడా మనం సోర్స్ DIR. సోర్స్ DIR అంటే చాలామంది మేధావులు చెప్తున్నారు కానీ ఆ మేధావులు చెప్పేదంతా ఎక్కడ ఏ స్టెప్ ఎక్కడి నుంచి రాయాలో చెప్పలేకపోతున్నారు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది లేకపోతే పిచ్చి వెక్కియొచ్చు. ఏది? లైనక్స్ అయినా, బ్యాష్ అయినా, డెవాప్స్ అయినా, దేన్నైనా సరే. ఎందుకు అలాగా అయిపోతుందంటే అది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి స్టూడెంట్కి, అర్థం కాదు. బద్ధకం ఒక పక్క, స్టూడెంట్ ఇంకా బద్ధకంగా ఉంటాడు. చాలా బద్ధకంగా ఉంటాడు. తన లైఫ్ 2 లక్షల ప్యాకేజీ రాబోతుంది ఒక మరో 2-3 సంవత్సరాలన్నా కూడా మనిషి బద్ధకానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. తెలుసు నాకు అది అంతా కూడా, ఎందుకంటే పరిసరాల ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంత స్టెప్ ఎక్కడ ఎందుకు రాసామనేది తెలిస్తే చాలు. మీరు ఎవరికైనా సరే ఏ ఇంటర్వ్యూతో అయినా మీరు మాట్లాడి జాబ్ తెచ్చుకోవచ్చు. స్టెప్ ఎందుకు రాసామని తెలిస్తే చాలు. ఆ స్టెప్ ఎందుకు రాసామని చెప్పడానికే చెప్పాను కదా, 10:15కి కంప్లీట్ చేద్దాం అనుకుంటే 11 అవుతుంది. అట్లా అనమాట. కాబట్టి టైం పట్టిద్ది. స్టెప్ అనేది ఎందుకు రాసాను తెలియకుండా నెక్స్ట్ నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నా ఇబ్బంది పడతావు. అట్లా అందుకోసం ఇబ్బంది. ఓకే, సరే, రైట్. సో సోర్స్ DIR రాసి నెక్స్ట్ ఏం రాయాలా మనం? డైరెక్ట్గా ఎస్, ఇవి డైరెక్ట్ ఇఫ్, ఇది మీకు తెలుసు, ఇది యాడ్ చేసుకో, అంతే అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? ఫైల్ ప్లేస్లో ఫోల్డర్, అంతేనా? డైరెక్టరీ ఎర్రర్ డ్యూరింగ్ డైరెక్టరీ ట్రాన్స్ఫర్.
అంతే, డైరెక్ట్ రిటర్న్స్, దట్స్ ఆల్. ఓకే, అంతే, సింపుల్. చూడండి ఫ్రెండ్స్, ఏమైనా ప్రాబ్లం ఉందా స్క్రిప్ట్లో? అయిపోతుందా? చేయొచ్చా? ఎస్, చెప్పాలి. పాపారావులోకి వెళ్ళిపోయి నానో SCRAPT 2.sh. ఓకే, రైట్. సో చూడండి ఫ్రెండ్స్, సో డాలర్ సింబల్ ఎక్కడ చూడండి జాగ్రత్తగా, డాలర్ ఎక్కడ ఇవ్వలేదు, టార్గెట్ టార్గెట్ దగ్గర. టార్గెట్ ఐపి టార్గెట్ ఎస్ పాత్ ఎస్, యా, పాసింగ్. ఓకే. ఎస్ ఎస్, రైట్. సో మళ్ళీ టార్గెట్ ఇచ్చేసి, మళ్ళీ అగైన్ ఇక్కడ టార్గెట్ పాత్లో కూడా డాలర్ ఇచ్చేసేయండి. రైట్, ఎక్సలెంట్. పైన అగైన్ వేరియబుల్ దగ్గర కూడా ఉంది సార్, సోర్స్ డైరెక్టరీ. డిఐఆరా? ఓకే ఓకే, అన్నా సార్, అన్నా సార్. సోర్స్ రాసామనుకుంటా. ఎస్ ఎస్. ఓకేనా? డాలర్ ఇంకేం ఇబ్బంది ఓకే సార్. లేదు, ఇంతే డైరెక్ట్గా. సో ఇది యాక్చువల్గా చూద్దాం. ఓకే, సో కంట్రోల్ ప్రెస్ సెంటర్ బటన్, కంట్రోల్ X. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలో యాక్చువల్గా, MKDIR PAYME అంటే పేమెంట్, ప్రెస్ సెంటర్ బటన్. ఓకే, రైట్. LS రాసామనుకో, పేమెంట్ అనే డైరెక్టరీ వచ్చేసింది మనకి. సో టచ్ ఫైల్, సారీ, టచ్ పేమెంట్, పేమెంటా, పేమెంట్ ఫైల్ 1.2 అంటే 2 ఫైల్స్ తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తే LS రాస్తే పేమెంట్ ఉంది, పేమెంటే, పేమెంట్ అనే ఫైల్ ఫోల్డర్ పేరు. నేను PAYMENT రాస్తే 2 ఫైల్స్ ఉన్నాయి, బట్ 2 ఫైల్స్లో ఏమైనా డేటా ఉందా? ఏం లేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ని ఇప్పుడు SHSCREPT 2.sh, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, టార్గెట్ యూజర్ నేమ్ ఏంది? వెంకటేష్. మళ్ళీ హోస్ట్ IP ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఇది. ఓకే, నెక్స్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. నెక్స్ట్ టార్గెట్ పాత్ ఏంటి? సేమ్ ఇదే, హోమ్, ఇది వెంకటేష్, సేమ్. అప్పుడు మళ్ళీ ఏంది? హోమ్, వెంకటేష్, అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. సోర్స్ డైరెక్టరీ అంటే ఏంది? పేమెంట్స్ పేమెంట్స్ పేమెంట్స్. PAYME, పేమెంటే ఉందిలే, ఎస్ లేదు, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓ, డైరెక్టరీ కాపీడ్ సక్సెస్ఫుల్లీ, రైట్. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? వెంకటేష్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా LS రాయి. LS రాస్తే పేమెంట్ వచ్చింది. సో LSPAYMENT రాస్తే 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? LS రాస్తే ఇప్పుడు మనం కొంత డేటా యాడ్ చేద్దాం. ఓకే, డేటా యాడ్ చేద్దాం. సో సపోజ్ లెట్సే నానో పేమెంట్ ఫైల్ 1 ఓపెన్ అయిద్దా? ఎట్లా? నానో పేమెంట్ ఎస్ ఫైల్ 1, ప్రెస్ ఎంటర్ ఎస్ బటన్. ఎస్ సార్, ఓపెన్. ఫైల్ 1లో డేటా, ఎస్, దిస్ ఈస్ పాపారావు ఫ్రమ్ ఇండియా. ఓకే, జస్ట్ దాంట్లో అలా రాసాం. ఓకే, సో నానో రాసి, పేమెంట్ రాసి, ఫైల్ 2 ఓపెన్ చేసి, దిస్ ఈస్ పాపారావు. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏం పాపారావు డెవాప్స్ ఇంజనీర్ అవుతావా లేదా? అవుతాను సార్, కన్ఫామా? అవుతాను సార్, రైట్, కన్ఫర్మ్. కన్ఫామ్ అవ్వాలి. అవి జాబ్ కొట్టి మా అందరికీ నువ్వు చాలా పార్టీ ఇవ్వాలి ఆఫ్లైన్లో. ఓకేనా? ఇస్తాను సార్, ఖచ్చితంగా. ఇస్తావా లేదా? ఎందుకు లేదు సార్, ఇదంతా గొడవ, ఇస్తాను. 2,000 3,000 అయింది అంటావా? లేదుగా, లేదు సార్, ఇస్తాను సార్, ఇస్తాను సార్. ఇవ్వాలి. నువ్వు మాత్రం తప్పకుండా ఇవ్వాలి, ఇస్తాను సార్, ఖచ్చితంగా. ఇవ్వకపోతే ఈ టీం నేను గుర్తుపెట్టుకునిద్ది అంతే. ఇస్తాను సార్, ఖచ్చితంగా. మీలో ఎవరైనా సరే జాబ్ కొడితే మాత్రం ఆఫ్లైన్లోకి వచ్చి ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసి కలుసుకొని కొంత అంటే, ఆ కేకే సార్ మీరు ఎప్పుడు దాకా ఉంటారు? నేను ఒక టోటల్గా చెప్పాలంటే మీకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుబాటులోనే ఉంటాను. ప్రతి కొత్తగా వచ్చిన టూల్ని మీకు చాలా 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 జాగ్రత్తగా మొత్తం నేర్పించేస్తా. ప్రతిదీ కూడా, ఏ టూల్, ఏ యాప్స్, ML యాప్స్, డెవ్సెక్ యాప్స్, SRE, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, పిచ్చెక్కిద్దాం మనం, ఇబ్బంది లేదు. బట్ మీరు టచ్లో ఉండాలి. ఆ, విడిపోయి ఎట్లాగ ఉంటే కొంచెం ఇబ్బంది. ఎవరైనా సరే మీ టీంలో తప్పకుండా ఏ యాప్స్, ML యాప్స్, నువ్వు గిట్ యాప్స్, ఏదైనా సరే, చాలా ఉన్నాయి లేదు, అవన్నీ చెప్పకూడదులే.
అట్లా మనం ముందు చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఈ క్లాసులు ఆపేది లేదు. ఖచ్చితంగా ఎవ్రీ డే, అంటే డే కావచ్చు, లేకపోతే 3-4కి ఒకసారైనా మీరు జాబ్ చేసేటప్పుడైనా సరే మీకు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసే బాధ్యత నాదే. వేరేది కాదా, వేరేది ఏం లేదు. స్కిల్స్ అప్గ్రేడ్ కావాలంటే కనెక్ట్ అంతే. అట్లా కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో మీరు ప్రాపర్గా బాగా నేర్చుకోవచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. అవన్నీ మాకు ముందే చెప్పొచ్చు కదా కేకే సార్, వద్దు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్న ఇదికి ఇప్పుడే మొత్తం చెప్తే మీకు పిచ్చి ఎక్కిద్ది మీకు, అందుకని ఒక ప్రాబ్లం. అందుకని స్లోగా ఎక్కిస్తూ ఉంటాను అనమాట, సెలైన్ ఎక్కించినట్టు అట్లా. మన టీచింగ్ అది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓకే, క్యాట్ క్యాట్ సో క్యాట్ PAYMENT ఫైల్ 1 డేటా వస్తుందా ఏమన్నా? ఇప్పుడు వస్తుందా? Yes. ఎస్, Yes. పాపారావు ఫ్రమ్ ఇండియా వచ్చేస్తుంది అట్లా. సో క్యాట్ పేమెంట్ ఫైల్ 2. ఎస్, జస్ట్ దిస్ ఇస్ పాపారావు డెవాప్స్ ఇంజనీర్. ఎట్లా ఇచ్చాం? ఇవి ఇప్పుడు మనం డైరెక్ట్గా వెంకటేష్ దగ్గరికి పంపిద్దాం. అంటే వెంకటేష్ దగ్గర పంపించాలంటే స్క్రిప్టే SHSCRIPT2.sh, ప్రెస్ ఎంటర్ బటన్. వెంకటేష్. ఓకే, IP అడ్రస్ ఏంటి? డైరెక్ట్గా ఓకే, ఇది తీసుకుందాం. రైట్, అంటే ఇది వెంకటేష్ IP అడ్రస్. రైట్, ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్ తర్వాత టార్గెట్ పాత్ ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్గా హోమ్ /home/Venkateshwar. వెంకటేష్, ప్రెస్ ఎంటర్ బటన్. సోర్స్ డైరెక్టరీ ఏంటి? Payment. సోర్స్ Payments. డైరెక్టరీ Payments. పేమెంట్. Payments. ఎస్, ఎక్సలెంట్. ఎస్ లేదులే, పేమెంట్ ఏ ఉంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఓ, సక్సెస్ఫుల్లీ కాఫీడ్. సో సక్సెస్ఫుల్లీ కాఫీడ్ అయినప్పుడు అవి మొత్తం ఆ, వెంకటేష్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసినప్పుడు ఏమైందంటే డైరెక్ట్గా చూడండి, CD పేమెంట్. ఓకే, చూసారా? పేమెంట్ అనే ఫైల్ వచ్చేసింది. దాంట్లోపల LS టైప్ చేస్తే రెండు ఉన్నాయి. సో క్యాట్ ఫైల్ 1 చూసారా? పాపారావు. క్యాట్ ఫైల్ 2. ఎస్, ఇట్లా అంతే. అంటే ఈ లైన్స్ నెక్స్ట్ టైంలో కాపీ అవ్వవా? జరగదు. సెకండ్ టైంలో మనం సింక్ వాడితే ఇవి లైన్స్ కాపీ అవ్వకుండా మనం ఏదైతే మోడిఫికేషన్ చేసి అప్డేట్ చేసామో ఆ లైన్స్ మాత్రమే కాపీ అవుతాయి. దానివల్ల ట్రాన్స్ఫర్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. తప్పితే ముందు అసలు ట్రాన్స్ఫర్ రేట్ SCPలో కంటే సింక్లో ఫాస్ట్గా ఉంటుందా, SCPలో ఫాస్ట్గా ఉంటుందా? SCP ఉందమ్మా. ఏ క్వశ్చన్లో వాడు అడిగేది మిమ్మల్ని. సింక్ ఉంది. ట్రాన్స్ఫర్ రేటు దేంట్లో ఫాస్ట్గా ఉంటుంది? ట్రాన్స్ఫర్ రేట్ ఏది ఫ్లెక్సిబుల్? ఫ్లెక్సిబుల్ ఇదే నెంబర్ 1 అంతే. ఇంక్రిమెంటల్ బ్యాకప్ ఇది ఫ్లెక్సిబుల్. బట్ దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లెక్సిబుల్. రైట్, నాట్ ఎ ఫ్లెక్సిబుల్ 1. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లెక్సిబుల్ 1. ఓకే, ఓకే. ఇప్పుడు ఏది ఫాస్ట్గా ఉంటుంది? ఫాస్ట్ Flexible. SCPనా ఇదా? /sinks. 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 ఫాస్ట్ సింక్. ఓకే, ఇది స్లోనా? ఎందుకంటే మొత్తం కాపీ చేస్తుంది కాబట్టి. అంటే 4 GB అయినా 8 GB అయినా అంతా కాపీ చేస్తుంది. ఇది మాత్రం అట్లా కాదు. లేటెస్ట్ అప్డేట్ ఏది ఉందో అది కాపీ చేస్తుంది. దట్ మీన్స్ లేటెస్ట్ 2 MB అనుకో, 2 MBనే కాపీ చేసి పడేస్తుంది. ఇది అట్లా కాదు. నాకు లేటెస్ట్ తెలియదు, ఏమీ తెలియదు, మొత్తం 8 GB ఉంటే 8 GBని కాపీ చేస్తుంది ఇది సింక్. సో అప్పుడు ఫ్లెక్సిబుల్ అదంత ఉంది. కానీ ఇక్కడ చూస్తే SCPలో ఏజెంట్లు ఎవరన్నా ఉన్నారా? నో ఏజెంట్. ఇక్కడ ఎవరున్నారు? ఏజెంట్ ఉన్నాడా లేదా? ఎస్, ఏజెంట్ ఉన్నాడు. దట్ మీన్స్ వాడు అట్లాగా మన ఆపరేటింగ్ సిస్టమ్ అసిస్టెంట్ నెంబర్ 1 లాగా సింగ్ కూడా ఒక ఏజెంట్ పెట్టు. వాడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా ద ఏజెంట్ విల్ గో టు ద డెస్టినేషన్ అండ్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ విల్ వెరిఫై ఆర్ కంపేర్ ఆల్ ద థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ఫార్మ్ టు ద సింగ్. ఇక్కడ ఏంది? దేర్ ఇస్ నో ఏజెంట్, దేర్ ఇస్ నో సర్చింగ్, దేర్ ఇస్ నో సంథింగ్ కంపారిజన్. సో కాబట్టి ఇక్కడ ఏజెంట్కి కొంత టైం పోతుంది, అది చెప్పాలి ఇంటర్వ్యూలో. ఎస్, ఇక్కడ మాత్రం నో ఏజెంట్, నో. కాబట్టి కొంచెం ఇది ఫ్లెక్సిబుల్ కాదు, కొంచెం ఫాస్ట్ రేటింగ్ ఉండొచ్చేమో కానీ, బట్ ఇది మాత్రం కొంచెం అంటే డేటాని మొత్తం కాపీ చేస్తుంది, స్లో అవుతుంది.
బట్ ఇక్కడ కంపారిజన్ కొంత మనల్ని అంటే ఆర్సింగ్కి కొంచెం అట్లాగా అంటే అది డ్రాబ్యాక్ అని చెప్పొద్దు. అది అలాగుంటుంది, ఇది ఇలాగుంటుందని మీరు చెప్పగలగాలి. ఎస్, దేర్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ ఆర్సింగ్, బట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ఎస్సిపి. ఎస్సిపి వేరే, ఆర్సింగ్ వేరే అని చెప్పుకోవాలి, అంతే సింపుల్గా. అలాగా కొంత స్క్రిప్ట్ రాయమంటే అది రాయగలగాల, ఇట్లా చిన్నగా. అయితే ఈ స్క్రిప్ట్లో మీరు ఎస్ కేస్ స్టేట్మెంట్ వాడి రాయొచ్చు. కేస్ టు ఇట్లా కేస్ స్టేట్మెంట్స్ వాడి అతను ఇస్తున్నది ఏంటి, ఫైల్ ఇచ్చాడా, ఓకే, ఫైల్ కాపీ చేసుకో. అతను ఇస్తున్నది ఫోల్డర్ ఇచ్చాడా, ఫోల్డర్ కాపీ. అంటే కేస్ 1 అనేదేమో ఫైల్కి కోడ్ రాసుకో, కేస్ 2నేమో ఫోల్డర్ కోడ్ రాసుకో. ఆడు రాస్తాడు. అండ్ డూ యూ వాంట్ టు కాపీ ఫైల్, డూ యూ వాంట్ టు కాపీ ఫోల్డర్? ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఫైల్, ప్రెస్ 1 సింబల్. ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఫోల్డర్, ప్రెస్ 2 సింబల్. ఎంటర్ 1, ఎంటర్ 2. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ప్రెస్ 1 అనగానే ఎక్కడికి వెళ్ళాలా, కేస్ 1కి వెళ్ళిపోయి ఫైల్ని అదంతా ఎగ్జిక్యూషన్ చేయాలా. ప్రెస్ 2, ఆప్షన్ 2 ఇచ్చాడు అనుకో, కేస్ 2లోకి వెళ్ళిపోయి ఫోల్డర్స్ని కాపీ చేయటం, అవన్నీ. అంటే ఇక్కడ కేస్ స్టేట్మెంట్స్ మీరు అక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? కేస్ స్టేట్మెంట్స్ అది చక్కగా మీరు అది రాయాలి. అది రాస్తే అప్పుడు మీకు వాడు ఫైల్ ఇస్తే ఫైలు, ఫోల్డర్ ఇస్తే ఫోల్డర్, ఏది ఇస్తే అది. అది మనం ఆర్సింక్ అంటే ఎస్ ఆర్సింకే, ఆర్సింకే, ఆర్సింకే ఎక్కువ మనం ఎక్కువ వాడతాం. సో వాటన్నిటి గురించి మనం కొంచెం అవగాహన ఉండాలి. అందుకనే ఆ కేసుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ కేసులో వెదర్ ద గివెన్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, ప్లీజ్ రైట్ ద code by using if statement. Whether the directory is existing or not, please write the code with the help of if statement. Yes friends, file existence గురించి if statement రాయగలరా మీరు? రాయొచ్చా? సో డైరెక్టరీ ఎగ్జిస్టింగ్ గురించి ఇఫ్ స్టేట్మెంట్ రాయొచ్చా? రాయ్. కేస్ స్టేట్మెంట్స్ రాయొచ్చా మీరు? ఎస్, రాయ్. ఇవన్నీ రాసి మనం చక్కగా మళ్ళీ నీట్గా సెటప్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. అట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కొంత నీకు అవగాహన రావాలి. ఓకే, కొంత డైరెక్ట్గా ఓల్డ్ సెషన్స్ చూడాలి నువ్వు. ఓకే, సో మనకు వీలుంటే రేపు అవన్నీ చెప్పేసి మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళిపోయి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం, నో ప్రాబ్లం. సో రెయిన్ ఎఫెక్ట్ కొంత ఉంది, బట్ మీ యాంగిల్స్లో మీరు ఎక్కడెక్కడ రెయిన్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా సరే రాలేకపోయినప్పుడు కూడా